హాయ్ వ్యూయర్స్. ఈ రోజుల్లో ఫోటోలు, వీడియోలు క్లిక్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఫోటోలు, వీడియోలను క్లిక్ చేసేటప్పుడు, వాటిని అప్లోడ్ చేసేటప్పుడు ఈ విషయాలను అస్సలు మర్చిపోకండి. మరి ఈ విషయాలను గుర్తుంచుకోకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడొచ్చు. దీని కారణంగా మీరు ఆన్లైన్ సెల్ఫీ స్టాకింగ్‌కు గురవుతూ ఉంటారు. అయితే దీన్ని నివారించడానికి వెంటనే మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్‌లను చేయండి. మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా దానిని నివారించడానికి మీరు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి. అయితే ఏదైనా ఫోటో, వీడియోను క్లిక్ చేసేటప్పుడు లేదా ఫోన్‌లో ఖచ్చితంగా జీపీఎస్‌ని ఆఫ్ చేయండి. ఇది చాలా ముఖ్యం. దీని వెనుక మీరు భద్రతా ప్రమాదం ఉంది. మీరు దీన్ని చేయకపోతే గనుక స్కామర్ కానీ, మోసగాళ్ళు కానీ మీ గురించి ప్రతీదీ తెలుసుకుంటారు. దీంతో స్కామర్లు, హ్యాకర్లు మీరు ఎప్పుడు, ఎక్కడ, ఏం చేస్తున్నారు అన్న సమాచారాన్ని పొందుతూ ఉంటారు. మీరు ఫోన్‌లో ఫోటో, వీడియో చేసినప్పుడల్లా జీపీఎస్ ఆన్‌లో ఉన్నప్పుడు మీరు ఫోటోను క్లిక్ చేసే స్థలం, అక్షాంశం, రేఖాంశాలతో సహా అన్నీ కూడా మోసగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. మోసగాళ్ళు మిమ్మల్ని సులభంగా చేరుకోవడానికి ఇది మీ ఖచ్చితమైన స్థానం. దీన్ని సెల్ఫీ, ఫోటో, వీడియో ద్వారా ఆన్లైన్‌లో స్టాగింగ్ అంటారు. దీన్ని నివారించడానికి ఫోటోలు, వీడియోలను క్లిక్ చేసినప్పుడు కానీ, వాటిని ఆన్లైన్‌లో అప్లోడ్ చేసేటప్పుడు కానీ జీపీఎస్‌ని ఆఫ్ చేయండి. మీ ప్రొఫైల్‌లో మీ పూర్తి సమాచారాన్ని ఎప్పుడూ ఉంచుకోవద్దు. పబ్లిక్‌గా భాగస్వామ్యం చేయడం ద్వారా మీకు హాని కలిగించని సమాచారాన్ని మాత్రమే భాగస్వామ్యం చేయండి. మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులు మాత్రమే మీ పోస్ట్‌లను చూడనివ్వండి. ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ విభిన్న గోప్యతా సెట్టింగ్‌లను కలిగి ఉంటుంది. అయితే ఈ సెట్టింగ్‌లను మీరు ఎంపిక ప్రకారం సెట్ చేసుకోండి. మీ ఫోటోలు లేదా వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు లొకేషన్ ట్యాగ్‌లను జోడించకుండా ప్రయత్నించండి. మీ బ్యాక్‌గ్రౌండ్‌లో రాసిన ఏది మీ లొకేషన్‌ను చూపించొద్దు. యూనిఫారాలు, పాఠశాల పేర్లు కనిపించే విధంగా కూడా ఫోటోలను అప్లోడ్ చేయొద్దు. దీనివల్ల చిన్నారులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఆన్లైన్ స్టాకింగ్‌ను నివారించే అవకాశం అయితే అత్యధికంగా ఉంటుంది. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు లేదా వీడియోని తీసేటప్పుడైనా జీపీఎస్‌ని ఆఫ్ చేసుకోండి.